స్వలాభం కోసం వందల మంది పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కీలక పదవిలో ఉన్న ఓ నేత వివాదాస్పదంలో ఉన్న భవనంలోని వ్యాపారం చేసి డబ్బులు దండుకోవడానికి ఏళ్ల తరబడి నడుస్తున్న మార్కెట్ ను తరలించి పేద వ్యాపారుల కడుపు మీద కొట్టేందుకు చూస్తే ఊరుకునేది లేదని పలువురు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడెం మండే మార్కెట్ ను నూతనంగా నిర్మించిన బిల్డింగ్ లో వ్యాపారం చేసేందుకు అడ్డొస్తుందంటూ ఓ రాజకీయ నేత తరలించాలని మార్కెట్ వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. 30 ఏళ్లుగా ప్రభుత్వ భూములను కొనసాగుతున్న మార్కెట్ ను ఎలా తరలిస్తారంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. తన సొంత సులాభం కోసం మార్కెట్ ను తరలించాలని చూడడం సరికాదన్నారు. వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, బీజేపీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, ఆదిల్లి రవీందర్, బీజేపీ నేతలు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. మార్కెట్ ను ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తే లేదని, ఇక్కడే కొనసాగించేలా చూస్తామని హామీనిచ్చారు. ఇక్కడే కొనసాగించేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు వ్యాపారులు. అవునండి, నేను ఏమంటే కొంచెం టేస్ట్ అయిపోతుంది. చేద్దామని లెవెల్ చేపిస్తాం అన్నమాట. అయితే రోజు వర్షం పడుతుంది. అది సీరియస్ కాదు, అదే ఆన్లైన్ అంటున్నా. ఈరోజు బీరంగూడ మార్కెట్ గత 30 సంవత్సరాలుగా గ్రామ పెద్దలంతా కూడా ఇక్కడ ప్రజలకు సౌకర్యార్థం అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా మండే మార్కెట్ అని ఈ ప్రాంతంలో పెద్దగా పేరు వెళ్ళింది. వేలాది మంది వర్తకులు, చిన్న స్థాయి వర్తకులు జీవనోపాధిని కొనసాగిస్తూ వారి యొక్క మార్కెట్పై ఆధారపడి బతుకున్నారు. గత 2-3 నెలల కింద కూడా ఈ మార్కెట్ ఎత్తాలని చెప్పేసి కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు, మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తే గ్రామస్తులమంతా కలిసి కమిషనర్ గారికి ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఉండాలి, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతలేదు, వాళ్ళని ఎత్తివేయడానికి భూ కబ్జా చేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము. తర్వాత క్రమంలో 3 నెలల కూడా ఏం కాలేదు. మళ్ళీ ఈ రోజు పొద్దున మార్కెట్ ఎత్తేయమంటారని చెప్పేసి ఈ వర్తకులంతా వస్తే మేము గ్రామస్తులమంతా వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. స్థానిక ఎవరైతే వద్దన్నారో వారిని పిలిపించడం జరిగింది. వారు కూడా మేము వద్దనలేమని చెప్పారు. కాబట్టి ఎంతవరకు మన మార్కెట్ ఉందో అంతవరకు మార్కెట్ ఖచ్చితంగా మీరంతా కూడా వర్తకులు మీ యొక్క షాపులు పెట్టి మీరు బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి మా గ్రామస్తులంతా వచ్చి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఇటు పోలీసు సిఐ కానీ, అటు ట్రాఫిక్ సిఐ కానీ, మామూలు సిఐ కానీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో మేము మార్కెట్ ఎత్తేయమని చెప్పి ఎలాంటి లెటర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇలా ఎవడో లేదు, ప్రజలు స్వచ్ఛందంగా మీ వర్తకులు ఇక్కడ వర్తకం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఇబ్బంది జరిగితే గ్రామస్తులంతా అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది.